న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించొచ్చు కదా అని హైకోర్టు అడిగింది. ఇక ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కమిషన్ వేశారని ఆరోపించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ ని ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలని జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ నోటీసులపై రిప్లై ఇచ్చేలోపే 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు చెప్పారని న్యాయస్థానానికి అడ్వకేట్ ఆదిత్య పొంది వివరించారు. కమిషన్ పై రేపటి వరకు స్టే విధించాలని కేసీఆర్ తరపు న్యాయవాది కోరగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు అక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక దానిపై చర్చించొచ్చు కదా అని హైకోర్టు అడిగింది. ఇక ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా కమిషన్ వేశారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ని ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలని జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు పంపిందని, ఈ కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చేలోపే 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు చెప్పారని న్యాయస్థానానికి అడ్వకేట్ ఆదిత్య సొంది వివరించారు. కమిషన్ పై రేపటి వరకు స్టే విధించాలని కేసీఆర్ తరపు న్యాయవాది కోరగా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.